ఏంటి ఎప్పుడు చూడు అలుగుతానే ఉంటావు? ఇట్లా బయటకు వచ్చినప్పుడన్నా సంతోషంగా ఉండొచ్చు కదా. అలగటము మా జన్మ హక్కు. ఇదేమి హక్కే అలగడము? మరి మీరు ఎప్పుడూ తిడుతానే ఉంటారు, అందుకే నాకు బాధ అవుతుంది. అందుకే అలిగి ఉంటాను. మరి తిట్టడం మా జన్మ హక్కు. నువ్వు ఏదో ఒకటి చేస్తేనే కదా నేను అరిసేది. నువ్వేది నన్ను బాధించే పని సతాయించే పని చేయకుంటే నేను ఎందుకు అరుస్తాను? ప్రతి చిన్నదానికి ఇలా అరుస్తూ ఉంటే నేను బాధపడక ఇంకేం చేస్తాను? నేను ఒక విషయం చెప్తాను, ఇద్దరూ వినండి. చెప్పండి సార్. వింటాను, చెప్పండి సార్. అలగటము ఆడవారి జన్మ హక్కు. మరి నేను చేసింది తప్పు లేదు కదా సార్, కరెక్టే కదా? అవునమ్మా, నీదేమీ తప్పు లేదు. అదేంటి సార్ అలా అంటారు? తిట్టడము మగవారి జన్మ హక్కు. అది కరెక్టే కదా సార్ నేను చేసింది. ఏంటి సార్ మీరు కూడా అలా చెప్తారు? మీరిద్దరు అలిగినా తిట్టుకున్నా ఇద్దరు కలిసి ఉండటము మీ మొదటి హక్కు. అనివార్యమకు ఈ విషయం గురించి ఆలోచించడము తప్పని హక్కు. ఇక నుంచన్నా ఇద్దరు తిట్టుకోకుండా అలగకుండా కలిసిమెలిసి ఉండండి. అదే ఆరోగ్యానికి మంచిది, మనశ్శాంతిగా ఉంటారు, అన్నింటికీ మంచిది. ఇప్పటికన్నా నేను చెప్పిన దాంతో వీళ్ళు కలిసిమెలిసి ఉంటే అదే చాలు. ఇదే నా హక్కు వీళ్ళకి సర్ది చెప్పడం.